శివాయ. ఇవాళ సాధకులందరి కోసం కర్ణమాతంగి శాబర సాధన విధి విధానాన్ని చెబుతున్నాను. సావధానంగా విని ట్రై చేయండి. కర్ణమాతంగి శాబర సాధన అనేది వాక్సిద్ధి, శబ్దశక్తి, అధప్రేరణలు మేలుకొల్పే తాంత్రిక ఉపాసనా మార్గం. మాతంగి దేవి దశమహావిద్యలో గూఢరూపిణిగా చెప్పబడుతూ తన మాటలకు ప్రభావం, మనసుకు స్థిరత్వం, భావ ప్రకటనకు స్పష్టత ప్రసాదించే శక్తిగా ఆరాధించబడుతుంది. కర్ణ అనే పదం ఇక్కడ శ్రవణతత్వాన్ని సూచిస్తుంది. అంటే మన మాటలు ఇతరుల చెవులకు చేరే వారి హృదయాలు స్పృశించే సామర్థ్యం కలగడం. ఈ సాధనలో ప్రధానంగా శబ్దం, ఉచ్చారణ, భావన, నియమం అనే 4 అంశాలు ముఖ్యమైనవని గుర్తించండి సాధకులారా. ఈ సాధనను ప్రారంభించే ముందు సాధకుడు తన ఉద్దేశాన్ని సిద్ధంగా నిర్ధారించుకోవాలి. వశీకరణం లేదా దురుద్దేశంతో కోసం కాకుండా సద్భావంతో, వాక్సిద్ధి కోసం, సభలో ధైర్యంగా మాట్లాడేందుకు, ఉపదేశం లేదా ఆధ్యాత్మిక ప్రచారం కోసం చేయాలి సాధన అనుకుంటే ఈ సాధన ప్రారంభించడానికి శుక్రవారం లేదా శుక్లపక్ష పంచమి అనుకూలమైనదిగా తంత్రం చెబుతుంది. కాకపోతే ఈ సాధన రాత్రి సమయం, ముఖ్యంగా రాత్రి 9:30 తర్వాత ప్రశాంత వాతావరణం అనుకూలం. తూర్పు లేదా ఈశాన్య దిక్కుకు ముఖంగా కూర్చోవాలి. పచ్చని లేదా లేత పసుపు వస్త్రం ధరించి మాతంగి తత్వాన్ని అనుగుణంగా ఉంటుంది. గుర్తుంచుకోండి. సాధనా స్థలాన్ని శుభ్రంగా ఉంచి ముందుగా ఒక దీపాన్ని వెలిగించి, నెయ్యి దీపం ఉత్తమం, పచ్చని పువ్వులు, తాంబూలం మరియు ఒక చిన్న అద్దం ప్రతీకాత్మకంగా ఉంచుకోవచ్చు. అద్దం వాక్సిద్ధి మరియు స్వర ప్రతిబింబానికి సూచిస్తుంది. కళ్ళను మూసుకుని పచ్చని వర్ణకాంతి మధ్య సింహాసనపై ఆసీనులైన మాతంగి అమ్మవారిని ధ్యానించాలి. ఆమె కరుణామయ దృష్టి, శాంత స్వభావం మరియు శబ్దరూపిణి శక్తి మన హృదయంలో ఆవాహన చేసుకున్నట్టు భావించాలి. ఈ సాధనలో జపించడానికి మంత్రం మహామంత్రం, ఎందుకంటే ఇది మలయాళ మంత్రంగా చాలామందికి ప్రసిద్ధి. ఈ మంత్రాన్ని మీరు ఇక్కడ చెప్పినట్టు చేసుకోండి. మంత్రం చెబుతున్నాను, వినండి. ఓం హ్రీం శ్రీం క్లీం ఐం మాతంగి అమ్మే కర్ణ వశ్యంకరియే మమ వాక్యసిద్ధిం తరు స్వాహ. ఈ మంత్రాన్ని గుర్తుపెట్టుకోండి. ఈ మంత్రాన్ని నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం లేదు, గుర్తుపెట్టుకొని 1కి 10 సార్లు వినండి. జపం మృదువుగా సాగాలి. నాసికా ధ్వనితో అంతర్ముఖంగా చేయాలి. శ్వాసకి అనుసంధానం చేయాలి ఈ మంత్రాన్ని. అక్కడ అమ్మే అని ఉంది కదా, మీ అమ్మ అని పిలుచుకోండి. అమ్మే అన్న పదాన్ని మాతృభాషలో పలకాలి. వశ్యంకరియే అన్న పదాన్ని మృదువుగా పొడిగించి పలకడం ద్వారా శబ్ద తరంగం స్థిరపడుతుంది. మొదటి రోజు 108 సార్లు జపం చేయండి. ఇలా ప్రారంభించండి. కనీసం 11 రోజుల పాటు ఒకే సమయాన్ని నిరంతరం కొనసాగించాలి. సాధ్యమైతే 21 రోజుల వరకు కొనసాగించండి. ఇలా చేయడం అత్యంత శ్రేయస్కరం. జప సమయంలో మనసు చెదరకుండా మాటల శుద్ధి, ఆలోచన స్పష్టత మరియు శ్రవణ శక్తి సమతుల్యంపై దృష్టి పెట్టాలి. ఆసనాన్ని, మీ దగ్గర ఆసనం శంభాసనం ఉంటే శంభాసనాన్ని వేసుకోండి. పగడాలమాల ఉంటే పగడాలమాలతో జపించండి. ఇవి 2 లేకపోతే దర్భాసనం వేసుకోండి. రుద్రాక్షమాలని జపమాలగా వాడండి. ఈ సాధన జరిగినన్ని రోజులు అబద్ధం మాట్లాడకూడదు. అపశబ్దాలు అంటే బూతులు కావచ్చు, ఇటువంటివి వాడకూడదు. అనవసరమైన వాదనలకి వెళ్ళకూడదు. ఆహారం మితంగా తినాలి. శాంత స్వభావం అలవాటు చేసుకోవాలి. మరియు మౌనం, ఎక్కువ సమయం మౌనంగా ఉండడం పాటించాలి. వాక్శుద్ధికి సాధకుని బలం ఇస్తాయి. గుర్తుంచుకోండి. ఇలా ఉండడం వల్ల మీకు వచ్చే వాక్సిద్ధికి ఈ సాధనకి బలం ఇస్తాయి. ఈ ఉపాసనలో అసలు లక్ష్యం ఇతరులను బలవంతంగా ప్రభావితం చేయడం కాదు, సొంత శక్తిని శుద్ధపరిచి మాటల ద్వారా సత్యాన్ని, ధర్మాన్ని వ్యక్తపరిచే సామర్థ్యం పొందడం. గుర్తుంచుకోండి సాధకులారా. ఈ సాధన ఫలితంగా క్రమంగా మాటల్లో స్పష్టత పెరుగుతుంది. సభల్లో మాట్లాడేటప్పుడు ఆత్మవిశ్వాసం వస్తుంది. ఇతరులు తన మాటను శ్రద్ధగా వినడం ప్రారంభిస్తారు. భావ ప్రకటనలో సహజమైన ఆకర్షణ, లోతైన స్వరధ్వని మరియు ఆత్మస్థైర్యం పెరుగుతాయి. అయితే ఇది క్రమశిక్షణతో, వినయంతో మరియు శుభ సంకల్పంతో చేసినప్పుడు మాత్రమే అత్యంత ఉత్తమమైన ఫలితాలు వస్తాయని గమనించాలి. ఈ కర్ణ మాతంగి శాబర సాధన వల్ల అంతిమంగా మనం నేర్చుకునేది ఏంటి అంటే, మన మాట అనేది శక్తి, శబ్దం అనేది సృష్టితత్వం. దానిని సద్భావంతో ఉపయోగించినప్పుడు అది దైవానుగ్రహంగా మారుతుంది. గుర్తుంచుకోండి. ఈ సాధన మీ చెవిలో ఏదో వచ్చి చెప్పడం కాదు, మీ మాటలకి ఆ శక్తి వస్తుంది. గుర్తుంచుకోండి. కర్ణ అనగానే వీళ్ళ చెవులు లేదో అమ్మవారు చెప్పదనే ఆపోహంతో ఉంటారు. కానీ ఆ మంత్రాలు కూడా, అమ్మవారు చెప్పే మంత్రాలు కూడా ఉన్నాయి, అవి వేరు. ఇప్పుడు
ఇక్కడ ఇచ్చే మంత్రం అది కాదు. కనుక మీలో శక్తిని ఎక్కువగా ఈ సాధనని రాజకీయాల వైపు వెళ్ళే వాళ్ళు చెయ్యండి, ప్రజల్లో పేరు తెచ్చుకోవాలనుకునే వాళ్ళు చెయ్యండి, ఎదుటి వ్యక్తి నా మాట వినాలి అనుకునే వాళ్ళు చెయ్యండి, ఆధిపత్య ధోరణితో ఉన్నవాళ్ళు ధర్మంగా ఉంటే చెయ్యండి. అధర్మంగా ఉన్న వాళ్ళకు కూడా ఈ మంత్రం పని చేయదని కాదు, చేస్తుంది, ఆ తర్వాత శిక్షిస్తుంది. గుర్తుంచుకొని సావధానంగా 1కి 10 సార్లు వినండి. వినిన తర్వాత ఈ సాధన జోలికి వెళ్ళండి. లేదంటే ఇటువంటివి కూడా ఉన్నాయని తెలుసుకొని కడుపు నిండా పెరగనం తిని పనుకొని నిరపండి. దీంట్లో వంకలు వెతకాల్సిన అవసరం లేదు. చాలామంది నేను చూశాను, ఇవన్నీ బయట పెట్టేస్తున్నారు, బయట పెడతాం. ఒకవేళ మీరు ఏది అనుకోండి, ఎందుకంటే నేను తంత్రాన్ని బయట పెట్టడానికే మహాతంత్రాన్ని పెట్టాను. బేసిక్గా కొందరికి నచ్చకపోవచ్చు, నచ్చిన వాళ్ళే చూడండి, నచ్చిన వాళ్ళు వెళ్ళిపోండి. ఎందుకంటే మేము ప్రతి దాన్ని దాచిపెట్టుకోవాలని ట్రై చేయట్లేదు. ఏ సాధనైనా సరే ప్రపంచానికి బహిర్గతంగా ఇస్తాం. ఎవరికి దొరికింది వాళ్ళు చేసుకుంటారు. లేదు అంత ఓపిక ఉన్న వ్యక్తులు ఉంటే మా దగ్గరకు రండి, ఒక విధి విధానంగా సాధన నేర్పిస్తాం. ఆశలతో మాత్రం రావద్దు. సాధన నిజంగా చెయ్యాలనే వ్యక్తులు మాత్రమే రండి. స్పష్టమైన నిర్ణయాలు ఉన్నవాళ్ళు మాత్రమే రండి. ఎందుకంటే నేను మొన్న గమనించాను, ఏ మంత్రం తీసుకోవాలో తెలియదు, ఏమి సాధించాలో తెలియదు, ప్రతిదీ ఇంట్లో చేయాలనుకుంటారు. కానీ ఇంట్లో చేయాలనుకున్నప్పుడు దానికి తగ్గట్టు ఫలితాలు కూడా అలాగే ఉంటాయి. పరిగెత్తకూడదు. ఇంట్లో చేయడం ఉత్తమమే కాదని చెప్పట్లా, కానీ బయట ఏదన్నా ప్రత్యేకమైన శక్తిని సాధించాలనుకున్నప్పుడు ఖచ్చితంగా ఆ ప్రదేశాలకు వెళ్ళి సాధన చేయాల్సిందే. చాలా మంది మంత్ర సాధనలోకి వచ్చే వాళ్ళకి మినిమం బేసిక్స్ కూడా తెలియట్లేదు. అలాగని అది వాళ్ళ తప్పు కాదు. ఏదో పుస్తకాలు 4 చదువుతారు, ఆ పుస్తకాలు నిజమనుకొని నమ్మేస్తారు. పుస్తకాలు జ్ఞానాన్ని మాత్రం ఇవ్వవు, జ్ఞానం వైపు ప్రేరణ మాత్రం ఇస్తాయి. మంత్ర పుస్తకాలు కావచ్చు, ఏ పుస్తకమైనా సరే మీకు దాని నుంచి జ్ఞానం రాదు, జ్ఞానం వైపు వెళ్ళే మార్గాన్ని మాత్రమే ఇస్తాయని గుర్తుంచుకోండి. ఏది సాధించాలన్నా నువ్వే సాధించుకోవాలి గురువు అనుగ్రహంతో అనే విషయాన్ని గుర్తుపెట్టుకొని మసులుకోండి. సర్వే జనా సుఖినో భవంతు.